నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈ మధ్య కాలంలోనే గోవా గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న అశోక్ గజపతిరాజు గారు రిషికొండ ప్యాలెస్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనం రేపుతున్నాయి. వైసీపీ వాళ్ళైతే ఇంకా ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ రిషికొండ ప్యాలెస్ని మానసిక రోగుల ఆసుపత్రిగా మార్చండి, వాళ్ళకి ఇవ్వండి, అది పెల్చులు ఊడిపోయి కింద పడిపోతున్నాయని విన్నాను, అది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇవ్వండి అనేది ఆయన కామెంట్. 600 కోట్లు ఖర్చు పెడితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయ్యేది, అందరికీ నీళ్ళు అందేయి, అందరూ బాగుపడేవాళ్ళు. 500 కోట్లు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్స్ని వృధా చేయొద్దు అని ఆయన మాట్లాడినటువంటిది బాగా గుర్తుండే ఉంటుంది. రిషికొండ ప్యాలెస్ వ్యవహారం వచ్చినప్పుడు అడుసుపల్లి శ్రీనివాసరావు గారు ఆ బిల్డింగ్స్ని ఏం చేస్తే బాగుంటుందో అనే కొంత సరదాగా అనిపించినా కానీ ఒక రకంగా అన్ని వైపుల నుంచి ఉపయోగపడడానికి ఒక మాట అన్నారు. అది మత్స్యకారులకు ఇస్తే బాగుంటుంది, ఎండు చేపలు ఎండబెట్టుకుంటారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇష్టంగా కట్టించుకున్న బిల్డింగ్ కాబట్టి కుమిలిపోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థి కుమిలిపోతాడు, అది మత్స్యకారులకి ఉపయోగపడుతుంది, ఆస్తిగా భావిస్తారు మత్స్యకారులు, ఆస్తి అవుతుంది మత్స్యకారులకి అని అడుసుపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. ఈరోజు అశోక్ గజపతిరాజు గారు ఈ మాట చెప్పారు. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా వెళ్ళి పరిశీలించి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు. అంటే ఇప్పటివరకు ప్రభుత్వానికి ఏం చేయాలో ఇంకా పాలుపోలేదు దాన్ని. సో ఈ క్రమంలో రకరకాల అభిప్రాయాలు. అదే అడుసుపల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారు స్పందించిన తీరు, ఆ తీరు మీద అడుసుపల్లి గారు ఏమనుకుంటున్నారు? నమస్కారం అడుసుపల్లి. నమస్కారం అండి. నేను ఇందాక చెప్పినట్టుగా మీరే అన్నారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ రిషికొండ ఈ భవంతుల మీద సంవత్సరం పైన అయిపోతుంది అన్నమాట. అవునవునవును, వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అవును చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసలు ఇదేంటి దీని పరిస్థితి. అప్పుడు కొంతమంది వెళ్ళి చూసి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా దాన్ని వెళ్ళారు కదా, చూసి వచ్చి దీన్ని ఏం చేయాలో మాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి భావన వ్యక్తం చేశారు. అప్పుడు మనం ఏమన్నామంటే దీంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది, గిరిపుత్రులకు కానీ గంగపుత్రులకి ఇచ్చేయండి. ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే గిరిపుత్రులేమో అటవీ ఉత్పత్తులు, సీకాకాయ, జీడి గింజలు ఇలాంటివన్నీ అటవీ ఉత్పత్తులు, తేనె, తుమ్మ జిగురు ఇలాంటివన్నీ అక్కడ అమ్ముకుంటారు అందంగానే, ఎగ్జిబిషన్ కింద ఉంటుంది. అలాగే అప్పుడు అరక కాఫీ అని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ టీ ఆకు, అరక కాఫీ ఇలాంటివన్నీ అక్కడ అనేక ఉత్పత్తులు ఉంటాయి, వెప్ప పువ్వు ఇలాంటివన్నీ. అది తర్వాత గంగపుత్రులు, అగ్నికుల క్షత్రియులు, పల్లెకారులకు ఇస్తే వాళ్ళ ఉత్పత్తులు ఎండు చేపలు, ఎండు రొయ్యలు, కోనం ఇలాంటివన్నీ వాళ్ళు అమ్ముకుంటారు. దాన్ని ఎగ్జిబిషన్గా కూడా పెట్టచ్చు. అంటే ఈ మార్కెట్ ఎగ్జిబిషను అంటే భారతదేశంలో ఒకానొక రాష్ట్రంలో గంగపుత్రులకి గిరిపుత్రులకి ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనం బహూకరించింది అనేటువంటి మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. ఒకటి. రెండు, ఆయా వర్గాలు సంతోషంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటా దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవన విధానం సాగిస్తారు. అలాగే పర్యాటకులకు కూడా ఈ కొనుక్కోవచ్చు, ఉభయతారకం అది చూడవచ్చు. ఒక రాజు ఎంత వృధా చేసాడో అది తెలుసుకోవచ్చు. తన కోసం కట్టుకున్నదే, వీళ్ళు ఉండకుండా ఏ లోకేషో పవన్ కళ్యాణ్ గారు ఉండిపోకుండా అందులో వీళ్ళకి అప్పచెప్పేటనేటువంటి మంచి పేరు మళ్ళీ వస్తుంది వాళ్ళకి. ఎన్నాటితో పాటు జగన్మోహన్ రెడ్డికి పెద్ద టార్చర్ ఉంటుంది. అది పెద్దది కట్టుకున్నాడు, అందులో కూర్చుని సముద్రం చూస్తే వెళ్దాం అనుకున్నాడు, ఆ తొట్టులో చేపలు కట్టేస్తారు. అతను పడుకుని తొలుదాం అనుకున్నా మంచాల దగ్గర స్టాల్స్ పెట్టేస్తారు. అతను విహారం చేద్దాం అనుకున్నాం, అక్కడ ఎన్ని చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళందరూ కూడా అమ్ముకుంటూ ఉంటారు. అటవీ ఉత్పత్తులు, సీకాకాయ ఇలాంటివన్నీ. అది నిత్యం అతనికి రంపం కోతలా ఉంటుంది. అది నేను ప్రతీకారం ధోరణిలోనే చెప్పాను. ఈ ప్రభుత్వానికి వీళ్ళకి అతనిమే ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఎందుకు తీర్చుకోవాలంటే ప్రతీకారం కొన్ని సందర్భాల్లో భూషణ రాగద్వేషాలకు అతీతంగా ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రతీకారం అనేటువంటిది ఆవశ్యం. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజావేదికని కూలగొట్టి ఆ రబ్బిష్ చంద్రబాబు గారు కనపడేలా అక్కడే ఉండిచ్చాడు. ప్రతిరోజు ఆయన వెళ్ళి వచ్చేటప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. బాబు గారి ఇంటి దగ్గరే అది. అంటే ఆయన మానసికంగా నలిగిపోవాలి.
అని అనుకున్నాడు అతను. ఈయన అతీతుడు కదా అలాంటి వాటికి, అది తెలియక ఇలా టార్చర్ పెడదాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి అతీతుడు కాదు. సీఎం కుట్టినా కూడా కెవ్వుమని అరుస్తాడు అతను. కాబట్టి ఈ పని చేస్తే అతను కూడా టార్చర్ పెట్టినట్టు ఉంటుంది. ఈ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి మీద కసితో రగిలిపోయి పగతో ఊగిపోయి అతను చేసిన అరాచకాలకి భరించలేక అతని మీద తిరుగుబాటు చేసిన సమస్త ప్రజానికం సంతోషపడతారు. మీ శత్రువుని, మీ రాజకీయ ప్రత్యర్థిని వాళ్ళ ప్రత్యర్థిగా భావించారు. మిమ్మల్ని వేధించిన వాడిని వాళ్ళని వేధించినట్టుగా ఫీల్ అయ్యారు. ఎంతమందికి ఆనందం కలిగించడానికి మనోరంజకం, జనరంజకం ఎందుకు చేయలేదు మీరు? చేయాలి కదా. అందుకని అలా చెప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందండి తెర మీదకి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. చూస్తున్నప్పుడు ఆ పెచ్చులు ఉడిపోయి పడుకున్నాయి. అలాగే వాడకుండా వదిలేస్తే ఏదైనా బూజెట్టేస్తుంది. అంతే కదా. సరే, ఏదో ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు చూసి దాని గురించి ఏదో వ్యాఖ్య చేస్తే రోజా గారు బయటకు వచ్చింది. ఇంత ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన నిర్మాణం బుద్ధి ఉందా అసలు మాట్లాడటానికి? ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణం ఎందుకు కట్టించావు? ఎవరి కోసం కట్టించావు? మీకోసం కట్టించమంటే మీ బాబు సొమ్మెట్టి కట్టించుకోవాలా? ప్రజల సొమ్మెట్టి కట్టించడం ఏంటి? ప్రజల సొమ్మెట్టి పెట్టి కట్టిస్తే ప్రజోపయోగం ఉండాలి. అది ఎవరికి ఉపయోగపడుతుంది? నువ్వు చెప్పు, దేనికి ఉపయోగపడుతుంది? ఎవరో ఒకరు నివాసం ఉండడానికి లేదా రాష్ట్రపతి వచ్చినట్టు ఇస్తాను కదా. రాష్ట్రపతి ప్రతిరోజు వస్తాడా, ప్రతి నెల వస్తాడా మన దగ్గరికి? ఆ 500 కోట్లు అసలే విభజిత రాష్ట్రం, మా నిధుల కొరత, నీ బటన్ కూడా సగమే నొక్కుతున్నావు. అటువంటిప్పుడు ఆ డబ్బు వృధా చేయడం అవసరమా? పోనీ నీకేం డబ్బులు ఒకట కొల్లగొట్టేసిన డబ్బు లక్షల కోట్లు ఉంది కదా. ఈ ఈ మొన్న ఆయాంలోనే మద్యం మీద బొంద కొట్టేశారు కదా. దాంతో పెట్టి కొనుక్కో, ఆ కొండ కొనేసుకుని, లేకపోతే కొండలా మీకు శాంక్షన్ చేయించేసుకుని మీరు కట్టుకుంటే ఎవడొద్దు అంటాడా? ఇప్పుడు బెంగళూరులో ఎలహంకలో కట్టుకుంటూ వద్దన్నారా, ఇడుపులపాయలో కట్టుకుంటూ వద్దన్నారా, జిల్లాకు ప్యాలెస్ కడితే ఎవడొద్దన్నాడు? ఇవాళకి కూడా మీ జోలికి రావట్లేదు వీళ్ళు. అట్టే ఉన్నాయిగా. అసలు మీ ఏమీ అంటలేదండి. అంత వెసులుబాటుని మీరు చేసుకోకుండా మళ్ళా మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినట్టు రోజా గారు మళ్ళీ వీళ్ళ మీద విమర్శలు చేస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, వాళ్ళు మాట్లాడనివ్వకుండా నోరు నొక్కండి. అది అప్రజాస్వామికం కాదు. మీకు న్యాయమైన కోరికలు, స్వేచ్ఛను హరించడం తప్పు. కానీ రోడ్డు మీద అనవసరంగా మురిగి కుక్కల్ని అదిలించొద్దా, బెదిరించొద్దా, కర్రిచ్చుకుని కొట్టొద్దా? ఇది మనం చెప్పేది. కానీ అశోక్ గజపతిరాజు గారు చెప్పింది కూడా మంచి సూచన. ఎందుకంటే ఒక మానసిక వికలాంగుడు నిర్మించిన మానసిక వికలాంగుల ఆసుపత్రి, ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. ఒక మానసిక వికలాంగుడు నిర్మించాడు. ఎందుకంటే దానికి ఒక లక్ష్యం లేకుండా, ఉపయోగం లేకుండా, దేనికి వాడాలో అర్థం లేకుండా, నువ్వు 3 పిల్లలు 2 ఉండడానికి అయితే మాత్రం దేనికి ఉపయోగం? అది అంత ప్యాలెస్ నువ్వేం చేసుకుంటావు? దొరుకుతావా? ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళాలంటే బ్యాటరీ కారు కావాలి దానికి. అటువంటిది ఏంటి ఉపయోగం? నువ్వేనా మహారాజువా? పందిమాసం అమ్ముకుని బ్యాచ్ మీరు అంత ఫస్ట్ నుంచి చూస్తే. మైసూర్ మహారాజు అండి, పెద్ద ప్యాలెస్, అందులో ఉన్నాడు, ఇందులో ఉండలేడు పోపం అనుకుంటాం లేదు కదా. ఇలా కోసేసి ఎడగోసేసి సప్లై చేసేవారు బ్రిటిష్ వాళ్ళకి గట్టాను. మీ వారసత్వం మన మూలాలు మర్చిపోకూడదు కదా. ప్రజలకి ఎంత దగ్గర అవ్వాలంటే నువ్వు ఎంత సింపుల్గా ఉండి అంత చేరిపోతావు ప్రజలకి. ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి. అది నువ్వు అంబానీ వాళ్ళ వ్యాపారం చేసుకుంటే అంబానీ 200, 300 కోట్లు, 500, 1000 కోట్లు ఇటు కట్టుకుంటే ఎవడేమంటాడు? దూరం నుంచి చూసి బాగుంది. ఆల్రెడీ ముంబైలో నేను చూశాను మొన్న వెళ్ళి. దూరం నుంచి చూసి బాగుంది అనుకుని వచ్చేసాం. ఒక మాట అన్నావా? అతను ఏమన్నా వాళ్ళు బాక్సం మరి కట్టుకున్నాడు. నీ బాక్సం పెట్టి కట్టుకుంటే కూడా నేను ఎవడేమన్నా. మీ బాబు కూడా లేదనుకో అంత సొమ్ము. ఒకవేళ నువ్వు దుబ్బేసిన సొమ్ము పెట్టి కట్టుకుంటే కూడా ఎవడేమన్నా. ఇది పరిస్థితి. కాబట్టి అశోక్ గజపతిరాజు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. మానసిక రోగులకి ఇచ్చేస్తే ఆ సముద్రాన్ని చూసి కనీసం వాళ్ళు స్వస్థత అన్నా పొందుతారు. అంతా ఇవ్వకపోయినా సగం ఇచ్చిన ఇందాక నేను చెప్పింది మాత్రం ఎగ్జిబిషన్ పెట్టాలి. గిరిపుత్రులకి, గంగపుత్రులకి ఇవ్వాలండి. వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళకి ఇటువంటి భవంతుల్లో వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకునే హక్కు లేదు. ఎంతసేపు ఆ చేపల మార్కెట్లో పెట్టుకుని ఫిష్ మార్కెట్లో అని చెప్పి స్మెల్ వస్తూ ఉండాలా?
మంచి ఆ శుభ్రమైన మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వెళ్ళిన ఒక మంచి మాల్ లాంటి దాంట్లో పెట్టుకుని హక్కు లేదు వాళ్ళకి. ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇవ్వచ్చు ఇది అనేది ఆయన సలహా. ఆ రోజు మీకు ఇక్కడ పెళ్ళిళ్ళకి అంతంత బిల్డింగ్ను అద్దెకు తీసుకుని అంత ఆ, అరుదుగా జరుగుతాయి. అంటారు. చాలా ఘనంగా చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. అవును అవును. సరిపోదు దానికి దానికి కరెంట్ బిల్ రావాలి కదా వాళ్ళ దగ్గర, ఎంత ఛార్జ్ చేయాలి. దానికంటే కూడా ప్రభుత్వం అనేక పథకాలు చేస్తుంది. సరే ఈ 500 కోట్లు వృధా అయిందనుకోండి, లేదా మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. అతను పిలిపించి డబ్బు కట్టేయమని చెప్పాలి, కొట్టేసి కట్టించాలా, కొట్టి కట్టించాలా. ఎవరి కోసం కడతాడు? డబ్బులు తీసుకుని నిన్ను ఏమి చేయకుండా వదిలేస్తాను ఈ ఒక్క కేసులోనూ, డబ్బు కట్టేసి పోవని చెప్పాలి. మరి ఈ కొన్ని అప్పుడైనా దాన్ని వినియోగించాలి కదా. అప్పుడు దీనికి ఇప్పుడు డబ్బు కట్టేస్తే మరి జగన్మోహన్ రెడ్డి అదే మరి నాకు ఇవ్వమంటాడేమో. అదే ట్విస్ట్. డబ్బు కట్టేసి పో అంతే, నీకు ఇవ్వటం కట్టడం. కొంత చట్టాన్ని పక్కన పెట్టాలండి. ప్రజాస్వామ్యము, చట్టము, రాజ్యాంగము పక్క తీసి ప్రైవేట్ రూమ్ సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మైన్స్ అవి ఇచ్చేసి పోవన్నట, పాయింట్ బ్లాంక్లో పెట్టి స్థలాలు తీసేసుకున్నారు. వీళ్ళు అలా చేయగలేదు, అటు తప్పు చేసాడు కాబట్టి నువ్వు నోరు మూసుకుని డబ్బు కట్టి, దొబ్బేసిన డబ్బు ఉంది కదా ముందు కట్టేసిపో అనాలి. ఇలాంటి పంచాయతీ కొంతమంది సలహాలు తీసుకోవాలి బాబు గారు కూడా, ఎందుకంటే ఆయన చేయలేడు, ఆయన తెలియదు ఎలాంటి దుర్మార్గం. ఎందుకంటే దాన్ని ఆ డబ్బును వృధా చేయకూడదు. రోజా గారు కూడా ఎంతో కొంత వాటా ఇవ్వాలి, ఒక 50 కోట్లు 100 కోట్లు కట్టాలి, అప్పుడు తెలుస్తుంది నొప్పి. వృధా చేసిన డబ్బు ఇప్పుడు మందకి తనది కాకపోతే తాడేటికి ఎదురెక్కమని రకాలు ఉంటాయి. తన దాకా వచ్చిన తర్వాత తెలుస్తుంది నొప్పి. అప్పుడు ఆవిడ తిడద్ది, నిన్ను ఆవిడ కట్టమన్నాడు ఎంత అని జగన్మోహన్ రెడ్డిని. తను కట్టాల్సి వస్తే 100 కోట్లు ఆవిడకి వాటా ఇవ్వాలి, జగన్కి వాటా ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ దాని అంతా అధికారం ఉంటాడు, ఎవరికి దీన్ని పర్యవేక్షించినాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు, ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నాడు అతను వచ్చి. అతను అలా ఇలాంటివి కొన్ని లోపాలు ఉన్నాయి. ఇది సరి చేసుకోవాలి గవర్నమెంట్ కూడా. శివలింగం మీద తేలిలా తప్పించుకుంటున్నారు కొంతమంది. ప్రజలకు నచ్చని విషయం ఇదే. ఎందుకంటే కొన్ని విషయాల్లో అంటే కాంట్రాక్టర్ తప్పే ఉంటుంది. కాంట్రాక్టర్ కాదు నేను ఇది, దీనికి సంబంధించిన ఒక అధికారి ఎక్కడో ఉన్నాడు అంటే నాకు పూర్తిగా తెలియదుగా, నాకు ఆ పేరు వివరాలు పూర్తిగా అనుకుంటున్నాను. సబ్జెక్ట్ కరెక్షన్ ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు, ఎందుకంటే తెలియని అభాండాల ఆరోపణలు చేయకూడదు. కానీ ఈ ఋషికొండ ప్యాలెస్ విషయంలో రూల్స్ని అతిక్రమించి ఎన్జిటి ఆదేశాలను బేఖాతరేసిన ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేయాలి. ఆ 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేత డబ్బు కట్టించి రూల్స్ అతిక్రమించిన వాళ్ళందరికీ శిక్ష వేయాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. మీ నిర్ణయం అయితే సీరియస్గా నేను గంగపుత్రులకి గిరిపుత్రులకి నేనైతే నా మాట మీద ఉంటానండి. అంటే మన చల్దా నేను భగవంతుడి దయ అదంతానే. ఒక్కోసారి ఇటు అడ్రస్ లేకుండా పోతాడన్నా అది నిజమైంది కదా, అలాగే ఇది అయితే బాగుండని కోరుకుంటున్నాం అంతే. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్.